ఈ వీడియోలో మనం కామాఖ్యాదేవి ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. అస్సాంలోని నీలాచల్ కొండలపై వెలసిన కామాఖ్య శక్తిపీఠం వెనుక చాలా రహస్యాలు ఉన్నాయి. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ దక్ష ప్రజాపతి యజ్ఞంతో ప్రారంభమైంది. దక్షుడు తన కుమార్తె అయిన సతీదేవిని ప్రేమించినప్పటికీ శివుడిని మాత్రం అసహ్యించుకునేవాడు. ఒకరోజు అతడు యజ్ఞం ఏర్పాటు చేశాడు. అందరినీ పిలిచాడు. కాని శివుడిని మాత్రం అవమానంగా పిలవలేదు. సతీదేవి తన తండ్రి యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ శివుడిని అవమానిస్తున్న మాటలు విని ఆమె హృదయం ముక్కలైంది. భర్తను అవమానించిన చోట జీవించడం కంటే చనిపోవడమే మంచిదని భావించి యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకుంది. సతీదేవి మరణ వార్త విన్న శివుడు కోపంతో ఉగ్రరూపం ధరించాడు. ఆమె శరీరాన్ని భుజాన వేసుకొని విశ్వమంతా తాండవం చేయడం ప్రారంభించాడు. శివుడి కోపంతో సృష్టి మొత్తం నాశనమవుతుందని భయపడి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం సతీదేవి శరీరాన్ని అనేక భాగాలుగా విభజించింది. ఆ శరీర భాగాలు పడిన ప్రతి స్థలం ఒక శక్తిపీఠంగా మారింది. పురాణాల ప్రకారం సతీదేవి గర్భస్థానం పడిన పవిత్ర స్థలమే ఇదే కామాఖ్య. అందుకే ఈ ఆలయాన్ని స్త్రీ శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. భూమిలో సహజంగా ఏర్పడిన యోని ఆకారపు రాయిని భక్తులు పూజిస్తారు. ఆ రాయిలో నుంచి ఎప్పుడూ నీరు వస్తూనే ఉంటుంది. ఈ రహస్యమే కామాఖ్య ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ దేవాలయంగా మార్చింది. ప్రతి సంవత్సరం జూన్ నెలలో అంబుబాచి మేళా జరుగుతుంది. ఆ సమయంలో 3 రోజుల పాటు ఆలయ ద్వారాలు మూసివేస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో అమ్మవారు ఋతుక్రమంలో ఉంటారని విశ్వాసం. ఆ 3 రోజుల తర్వాత ప్రత్యేక పూజలతో ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. ఆ సమయంలో భక్తులను ఎర్ర వస్త్రాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఇది అమ్మవారి పవిత్ర శక్తికి గుర్తుగా భావిస్తారు. కామాఖ్యాదేవి ఆలయం తాంత్రిక సాధనలకు అత్యంత పవిత్రమైన స్థలం. దేశం నలుమూలల నుంచి సాధువులు, అఘోరాలు, భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఆలయంలో అడుగు పెట్టగానే ఒక పవిత్రమైన ఆధ్యాత్మికత శక్తి అనుభూతి అవుతుందని భక్తులు చెప్తూ ఉంటారు. కామాఖ్యాదేవి శక్తిపీఠం కేవలం ఒక ఆలయం కాదు. ఇది స్త్రీ శక్తికి, భక్తికి మరియు దివ్య రహస్యాలకు ప్రతీక. ఇలాంటి మరిన్ని శక్తిపీఠాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.